విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఎన్టీఆర్ జిల్లా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ థీమ్ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆమె చెప్పారు. ప్రధాని మోదీ పిలుపు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ప్రతిష్టాత్మకంగా యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం మన ఆంధ్రప్రదేశ్ లో మనందరం కూడా చూసాం. లాస్ట్ ఇయర్ కూడా చూస్తే సుమారుగా మన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విశాఖపట్నం బీచ్ రోడ్ లో సుమారుగా 3,50,000 మందితో ఒకేసారి గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో మనందరం కూడా యోగా డే సెలబ్రేట్ ఎలా చేసుకున్నాం మనందరం కూడా తెలుసు. ఈరోజు యోగా అనేది భారతీయ సంస్కృతి ఇచ్చిన మనకు ఒక వరం. ఆ వరాన్ని ఈ రోజు మన నెక్స్ట్ జనరేషన్స్ కి అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలో తీసుకున్న ఒక నిర్ణయం, దానికి ప్రపంచ దేశాల తాలూకా ఆ రోజు మద్దతు మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈ రోజు ప్రత్యేకంగా యోగా డేని సెలబ్రేషన్స్ ని 14 రోజులు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈ రోజు నిర్ణయం తీసుకుని దానిలో భాగంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. ఈ రోజు కూడా విజయవాడ కమిషనరేట్ లో ఈ రోజు పోలీస్ థీమ్ కింద ఈ రోజు ఒక యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. దానికి వేదికగా విజయవాడ కమిషనరేట్ ముఖ్యంగా రాజశేఖర్ బాబు గారు దీనికి ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడున్న అందరి సహాయ సహకారాలతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరి చేత కూడా యోగా చేయించడం జరిగింది.